హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నాకు ఎలాగో వీక్ ఆఫే అనమాట. వర్క్ అయితే పెద్దగా ఏమీ లేదు, అంటే హౌస్ హోల్డ్ వర్క్సే ఉంటాయన్నమాట. ఆఫీస్ వర్క్ అయితే పెద్దగా ఏమీ లేదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఆ రోజు సాటర్డే కాబట్టి మాకైతే యోగా కూడా లేకుండే, ఇంకా అందుకని చెప్పేసి ఏదో ఒక కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కదా అన్నట్టు మార్నింగే కొంచెం వాకింగ్కి అలా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అరౌండ్ 4.5 కిలోమీటర్ అలా వాకింగ్ అయితే చేసి ఇంటికి వచ్చేసాను. సో ఫస్ట్ అయితే కనుక మార్నింగే నేను ఆ రోజు సాటర్డే అండి, సో అందుకని పూజ చేసేసుకొని ఇంకా నేను లేచి కొంచెం పూజ చేసుకునేసరికి 10:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా లంచ్ టైం కూడా త్వరగానే వచ్చేస్తుంది కదా అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్కి అయితే కనుక లైట్గా తీసుకుంటున్నాను అనమాట. రాగి జావ తీసుకుంటున్నాను. నాకైతే కనుక రాగి జావ తిక్కుగా కలుపుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇలా సూప్ లాగా కలుపుకోవాలన్నమాట. అందులో కొంచెం వెజ్జీస్ ఏది ఉన్నా సరే, బీన్స్ కానీ లేకుంటే ఇలా బఠానీ ఉంటాయి కదా అవి కానీ లేకుంటే క్యారెట్ కానీ ఏవి ఇంట్లో ఉంటే అవి వేసుకొని తాగేస్తానమాట. సో దట్స్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండి. నెక్స్ట్ అయితే కనుక లంచ్ ప్రిపరేషన్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అక్కడ స్టవ్ మీద అయితే కనుక పప్పుకి పెట్టేశాను, అంటే పప్పుకి విజిల్ పెట్టేశాను అనమాట సాంబార్ చేయడానికి. సో ఇంకా ఈరోజు ఎలాగో సాటర్డే కాబట్టి బయటికి వెళ్దాము లంచ్ చేసేసిన తర్వాత కొంచెం 3:34కి అలాగా అనుకున్నాము. ఎక్కడికి వెళ్దాము అంటే ఇంకా చార్మినార్కి వెళ్దాంలే, కొంచెం షాపింగ్ అలా చేసుకుందాము, చాలా రోజులు అయింది అన్నట్టుగా చార్మినార్కి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో కూడా ఫుల్ వ్లాగ్ అయితే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో ఇక్కడైతే కనుక నేను సాంబార్కి కావాల్సిన వెజ్జీస్ అయితే కనుక చాప్ చేసేసుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా సరే వీక్ ఆఫ్ ఉంది అంటే కనుక బాగా వంట చేయడానికే ఇష్టపడతానమాట. నాకు వంట చేయడం అనేది ఒక థెరప్యూటిక్గా ఉంటుంది. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ ఇంకా ఉద్దివడ అండి. మా సైడ్ అయితే కనుక ఉద్దివడ అంటాము, కొంతమంది మినప గారెలు అంటారు. మీ సైడ్ ఏమంటారో అది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దండి. నేనైతే కనుక సాంబార్ చేస్తున్నాను అంటే కనుక ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను, అలా అయితేనే బాగా తింటారు అన్నట్టుగా. సో ఇంకా ములక్కాడలు, క్యారెట్, ఆలు అలా వేస్తున్నాను అనమాట. ఇంకా నా దగ్గర వంకాయ ఒకవేళ బెండకాయ ఉన్నా కూడా అవి కూడా వేసేస్తానండి. సాంబార్ పప్పు అనేది అందరూ ఒకేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్స్ అన్ యూనివర్సల్ రెసిపీ అనే అనుకుంటున్నాను అండి. నేను ఎలా చేస్తాను అనేది సింపుల్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే కనుక పప్పు, కొంచెం పసుపు, ఇంకా కొంచెం కరివేపాకు అండ్ ఆయిల్ వేసేసి బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకుంటాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ కట్ చేసేస్తాను. అండ్ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే బాగా ఫ్రై చేసుకుంటాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలా వెల్లుల్లి రెబ్బలు వేస్తానన్నమాట. అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాను. అవి కొంచెం ఫ్రై అయ్యాయి అన్న తర్వాత సాల్ట్, పసుపు ఇంకా కారం వేసుకొని ఆ కారం వాసన పోతుంది కదా, పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ చింతపులుసు అయితే నానబెట్టుకున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు చింతపులుసు కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. ఈ చింతపులుసు అంతా వేసేసి కొంచెం ఒక 30-40% వరకు వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యేలా చూసుకుంటాను అనమాట. బాయిల్ అయిన తర్వాత నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఎందుకంటే కనుక ములక్కాడలు అనేవి మనకు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో విజిల్స్ పెడితే కనుక ఈజీగా కుక్ అయిపోతాయి. అండ్ దెన్ ఎండింగ్లో అయితే కనుక ఇలా కొంచెం ఏదైనా సాంబార్ మసాలా ఉంటుంది కదా, దాన్ని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటా అండి. అండ్ దెన్ ఈరోజు అయితే కనుక ఉద్దివడలు అని చెప్పాను కదా, నేను అయితే బ్రేక్ఫాస్ట్కే చేసేసాను. కాకపోతే నేను బ్రేక్ఫాస్ట్కి తినలేదు, ఇంట్లో వాళ్ళు తిన్నారనమాట బ్రేక్ఫాస్ట్కి. అందుకని నేను ఆఫ్టర్నూన్ తినడానికి వేసుకుంటున్నాను. ఇంకా ఎలాగో సాంబార్లోకి ఉద్దివడలు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అందుకని అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి. ఇది కూడా సింపులే అండి. ఇప్పుడు మనము ఉద్దిపప్పు తీసుకున్న తర్వాత ఒక 3/4 గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటాం అనమాట. అండ్ దెన్ అల్లం, ఇంకా కొంచెం మిరియాలు, సాల్ట్,
పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా అంటే స్మూత్గా ఉండాలండి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన విధంగా వేసేసుకోవడమే అనమాట. నేనైతే కనుక 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటాను, డీప్ ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడే నాకు క్రిస్పీగా వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం అయితే కనుక నేను ఇలా కొంచెం వైట్గా అలా ఉన్నప్పుడే తీసేస్తానమాట. అండ్ దెన్ అవి కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా బయట ఉన్న తర్వాత మళ్ళీ నేను ఆయిల్లో వేసి మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌనే అండి, మరి మాడిపోకుండా కాదు, గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని తీయేస్తాను అనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఎవ్రీ సాటర్డే అయితే కనుక నేను నా నెయిల్స్కి కొంచెం కేర్ తీసుకుంటాను అనమాట. కేర్ అంటే పెద్దగా ఏమీ లేదు, జస్ట్ అవి మంచి షేప్లో ఉన్నాయా లేదా అన్నట్టు చూసుకుంటా అంతే. సో ఇంకా ఆ రోజు అయితే కనుక చార్మినార్ ప్లాన్ ఉంది అని చెప్పాను కదండి. చార్మినార్ వ్లాగ్ కూడా మన ఛానల్లో అయితే కనుక ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా చార్మినార్ నుంచి వచ్చేసరికి అరౌండ్ 10-15 అలా అయిపోయిందనమాట. చార్మినార్లో మాకు క్యాబ్స్ దొరకడం చాలా కష్టమైపోయింది. అరౌండ్ 1/2 అవర్ టు 45 మినిట్స్ వరకు అసలు క్యాబ్సే దొరకలేదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి 10 అలా అయిపోయిందనమాట. ఇంకా అందుకని మాకు వంట చేసుకునే ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా మా ఇంటి దగ్గరే మధురం టిఫిన్స్ ఉంది, అక్కడైతే కనుక టిఫిన్స్ అంటే బాగా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి పార్సల్ తెచ్చేసుకున్నాం అనమాట. అసలు అక్కడ తినేదానికి కూడా ఓపిక లేదు, ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అన్నట్టే ఉన్నింది. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్దీ గైస్. బాయ్.